નમસ્તે મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. કેમ છો? మజాમાં છે? ఏంటోనండి ఈరోజు నాకు గుజరాతీ తెగ తన్నుకొచ్చేస్తుంది. మేబీ మన ఛానల్లో ఈరోజు గుజరాతీ స్పెషల్ డిష్ ఢోక్లా చేశాననేమో కానీ సో టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? సో ఢోక్లా తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది 5 ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ చిటికెడు అనుకోండి, పావు స్పూన్ అనుకోండి బేకింగ్ పౌడర్ అండ్ పావు స్పూన్ ఉప్పు. సో ఇందులో శనగపిండి తీసుకునేటప్పుడు మీరు దాన్ని బాగా జల్లెడ పట్టుకోండి. జల్లెడ పట్టుకున్న దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. వీడియోలో చూపించినట్టు 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. షుగర్, బేకింగ్ పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని మిక్చర్ని బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ ఉంటుందండి, అది కూడా యాడ్ చేసి దాన్ని బాగా బీట్ చేసుకోండి. సో నేను ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ ఆఫ్ ఆర్ పించ్ ఆఫ్ పసుపు వేసుకున్నానండి కలర్ కోసం. సో అది మొత్తం వేసి మీరు ఆల్మోస్ట్ దాన్ని 10 నిమిషాలు బాగా విస్క్ చేసుకున్నట్లయితే బ్యాటర్ మీకు రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిన బ్యాటర్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మౌల్డ్ తీసుకోండి. మౌల్డ్ని బాగా గ్రీస్ చేసి పెట్టుకోండి, ఆయిల్ రాసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ 15 మినిట్స్ రెస్ట్ అయిన బ్యాటర్ని మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఓకే, సో మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మౌల్డ్ని ఒక 2 to 3 టైమ్స్ బ్యాటర్ని ట్యాప్ చేయండి. సో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక సెట్ అయిపోతుంది మౌల్డ్ ఈవెన్గా. సో ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ మీద ప్రీ హీట్కి బాయిలింగ్ వాటర్ పెట్టుకున్నామండి. సో దీన్ని తీసుకెళ్ళి ఈ మౌల్డ్ని ఆ బాయిలింగ్ వాటర్లో సెట్ చేయండి. ఒక 30 మినిట్స్ మీరు దీన్ని స్టీమ్ చేయాలండి. సో ఇడ్లీ టైప్లో అయినా స్టీమ్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను దీన్ని స్టీమింగ్కి పెట్టేశాను. సో ఒక 15 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇది కుక్ అయిందా లేదా అనేది ఎలా చూడాలంటే ఒక టూత్ పిక్ తీసుకోండి. టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూడండి. సో పిండి అంటుకుంటే అది ఇంకా పచ్చిగున్నట్టు, అంటుకోకపోతే అది కుక్ అయినట్టు. సో నాది ఇంకొంచెం అంటుకుంటుందంటే హాఫ్ కుక్ అయింది. సో ఇంకొక 15 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు స్వీట్ వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ వాటర్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొంచెం ఆవాలు, ఒక పచ్చిమిర్చిని చీలికలుగా వేసి కరివేపాకు కూడా వేసి మొత్తం వేసి బాగా మనకి ఇక్కడ తాలింపు వేసుకుంటాం కదా, ఆ తాలింపు టైప్లో ఆవాలు చిటపడలాడేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఓకే, ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేనేం చేస్తానంటే దీంట్లో మనకి వాటర్ అన్నాను కదా, స్వీట్ వాటర్, ఆ స్వీట్ వాటర్ కోసం కొంచెం నేను హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక బాయిల్ అనేది రానివ్వాలండి. ఒక బాయిల్ వచ్చేంత వరకు దాంట్లో ఏం చేశానంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. స్టార్టింగ్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ పిండిలో కలుపుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఇక్కడ కలుపుకున్నాను. ఓకే, సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ని ఇప్పుడు బాయిల్ రానివ్వండి. సో ఇది ఇలా బాయిల్ వస్తుంది. సో బాయిల్ వచ్చిన తర్వాత నేను దీంట్లో మళ్ళీ ఇంకొక పావు టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అనేది మనకి రెడీ అవుతుంది. సో ఇప్పుడు నా పక్కన బ్యాటర్ కూడా ఢోక్లా కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు డీమోల్డ్ చేసేద్దాం. సో ప్లేట్లోకి తీసుకున్నానండి. తీసుకుని నాకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకున్నాను. చూడండి ఎంత స్పాంజీగా కట్ అవుతుందో. అసలు ఇంట్లో ఒక కేక్ అనేది చేస్తే ఎలా ఉంటుందో అలా చాలా మెత్తగా వస్తుందండి. అంత ఫ్లఫీగా చూడండి అసలు ఎలా ఫ్లఫీగా వస్తుందో. సో అలా ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న స్వీట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ స్వీట్ వాటర్ని ఆ ఢోక్లా మీద నుంచి స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆ స్వీట్ వాటర్ అనేది ఆ ఢోక్లా పీల్చుకుంటుందండి. చూడండి చూడడానికి ఎంత హెమ్మీగా, ఎంత టెంప్టింగ్గా ఉందో. ట్రస్ట్ మీ, పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇది సూపర్గా సెట్ అవుతుందండి. ఓకే, సో మరిన్ని రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్, and this Bus Talk with Sana channel. Thanks for watching. Bye.